భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్చన టెక్స్ చౌరస్తా నుండి మార్కెట్ ఏరియా వరకు రోడ్డు విస్తరణ చేపట్టిన మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేడు వ్యాపారస్తులు ఆందోళన చెందడంతో ఆయన మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఆయన పర్యటించి వ్యాపారస్తులకి భరోసా కల్పించారు. ఉదయం రాత్రి అని తేడా లేకుండా మున్సిపల్ అధికారులు నిర్మాణాల పేరుతో షాపింగ్ మాల్స్ని కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చట్టపరిధిలో వ్యవహరించడం లేదని అన్నారు. టెండర్లు పిలవకుండానే పనులు ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. డ్రైనేజీ నిర్మాణం పేరుతో షాపింగ్ మాల్స్ కూల్చి వ్యాపారస్తులకి నష్టం చేకూర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంచిర్యాల మున్సిపల్ అధికారులు చట్టపరిధిలో పనిచేసి ఇటు వ్యాపారస్తులకి ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఇష్టం వచ్చినట్లుగా మెదిలితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాపారస్తులు మంచాల ప్రజలు భయం గుప్పిట్లో మరి బ్రతుకుతున్నారు. బాధాకరమైన సందర్భం ఇంత మేము చూడడం జరిగింది. 3వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే ఇక్కడ అర్చన చౌరస్తాలో కొన్ని షాపులు మరి ఎలాంటి సమాచారం లేకుండా ఆనాడు కూలగొట్టిన సందర్భంలో ఆయన ఇవన్నీ మెట్లు తీయాలి, మీరు తీసుకోకపోతే జేసీబీతో కూలగొడతామనే మాటతోటి భయాందోళనతో మరి తీసుకున్న సందర్భాలు. మళ్ళీ లోపలి వాళ్ళు దాదాపు ఒక్కొక్క కన్స్ట్రక్షన్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద కట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. మళ్ళీ ఒక 15 రోజుల క్రితం ఇంకా 6 ఫీట్లు 8 ఫీట్లు పోవాలని మళ్ళీ మార్కింగ్ చేసిన సందర్భంలో ఎందరో వ్యాపారస్తులు ఏంటి మా పరిస్థితి, మా షాపులు కూలగొట్టుకోవాలి, ఈ పరిస్థితి ఎట్లా అని ఎక్కడ మొరబెట్టుకున్నా మరి తన దగ్గర చెప్పుకున్నా కూడా లేదు తీయవలసింది అని కరాఖండితంగా మరి స్థానిక ఎమ్మెల్యే వారికి మాట్లాడిన మాటలు. ఇదే అర్చన నుంచి మరి కింది ప్రాంతం పోయే సందర్భంలో ఇప్పుడు మేము డ్రైన్ చూడడం జరిగింది. దాదాపు 9 నుంచి 10 ఫీట్ల లోతు, ఒక 5-6 ఫీట్ల వెడల్పు మరి డ్రైన్ నిర్మాణం కోసం కార్యక్రమం చేపట్టారు. ఉద్దేశం వల్ల హైకోర్టు అడ్వకేటు మరి మేము తీయలేము, మాకు నష్టం జరుగుతుంది, ఎన్నడో మా తాతల ముత్తాతలు కట్టిన 70-80 ఏళ్ళ కింద ఇల్లు కాంపౌండ్ అక్కడ మేము షాప్స్ పెట్టుకున్నాం అనేది ఆయన హైకోర్టుకు ఆశ్రయిస్తే, హైకోర్టుకు ఆశ్రయిస్తారా నా మాటే వేదం అనే దిశగా మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఇక్కడ డిస్టర్బ్ చేయాలని దాదాపు ఇందాక చెప్పినట్టుగా అడ్వకేట్ కోర్టు పోయారో తన ఇంటి నుంచి పాత మున్సిపల్ బ్యాక్ సైడ్ కూడా అది చిన్న లేన్ అక్కడ కూడా కందకం తీసి ఇళ్లలో పోకుండా నల్ల కనెక్షన్ కానీ మరొకటి కానీ పోయిన సందర్భాలు పరిస్థితులు. అదేవిధంగా ఇక్కడ మంచిర్యాల మన జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదని ఒక కక్ష మరి పెట్టుకున్నాడు ఎమ్మెల్యే. ఒకసారి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ సంబంధించిన కమిషన్ మాకు సంబంధం లేదంటారు, మరొకరేమో ఇంకోటి అంటారు. అసలు సిస్టమ్ ఏంటంటే ఈ నీళ్లు ఎక్కడికి పోవాలి, ఏ ప్రాంతం పోవాలి, ఎంత డబ్బు పెట్టారు, టెండర్ అయిందా, అగ్రిమెంట్ అయిందా, ఏది లేకుండా భయాభ్రాంతులు చేయడానికే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్య వాదులంతా మరి వీళ్ళందరికీ అండగా ఉండవలసిన బాధ్యత మనపై